డబ్బు జబ్బు వదిలిస్తానంటూ నల్ల కుబేర్లకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన బీజేపీ పరివర్తన్ మహాసభకు ఆయన హాజరయ్యారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రస్తావించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో తనకు ప్రజల మద్దతు ఉందన్నారు ప్రధాని మోదీ. దేశాన్ని ఉన్నత స్థాయిలో చూడడమే తన లక్ష్యమన్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్న నేపథ్యంలో ఘాజీపూర్లో జరిగిన బీజేపీ పరివర్తన్ మహాసభలో ఆయన పాల్గొన్నారు. నల్లధనంపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. పన్ను ఎగ్గొట్టిన వారికి ఇప్పుడు నిద్ర పట్టడం లేదని, పేద ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతుంటే వారు మాత్రం నిద్ర మాత్రలు వేసుకుంటున్నారని చెప్పారు. लेकिन चूंकि बारात आने वाली है, इसलिए हम दीवार में से गंद आने के बावजूद भी अच्छे कलर करवाते कि नहीं करवाते हैं? तकलीफ होती है कि नहीं होती है? कोई भी काम करो भाई, तकलीफ तो थोड़ी बहुत होती है. हां, इरादा नेक होना चाहिए. నల్లధనాన్ని ఇళ్లలో మంచం పరుపుల కింద దాచిపెట్టుకున్నా వదిలేది లేదని మోదీ పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తుంటే నల్ల కుబేరులకు మాత్రం కంటి మీద కునుకు కరువైందన్నారు. నోట్ల రద్దుతో అవినీతి పరులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని మోదీ అన్నారు. हाथ ऊपर करके ताली बजा करके देश को बताइए ये भ्रष्टाचार खत्म होना चाहिए. ये 500,000 रुपये लूटने वालों का रुपया कागज बन जाना चाहिए. इसके लिए जो कष्ट होगा आप झेलेंगे, मुसीबत झेलेंगे, तकलीफ सहन करेंगे. భారతదేశంలో డబ్బుకు లోటు లేదని, కానీ అది ఎక్కడ ఉన్నదనేదే సమస్య అని మోదీ అన్నారు. ఉండకూడని వాళ్ల దగ్గర ధనం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తుందని ఆయన చెప్పారు. అవినీతి పరులకు ఈ దేశంలో చోటు లేదన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో అందరికీ భారతదేశం కొత్తగా కనపడుతుందన్నారు. मेरे प्यारे भाइयों बहनों, हिंदुस्तान में धन की कोई कमी नहीं है, लेकिन धन कहां पड़ा है वो समस्या है. जहां होना चाहिए वहां नहीं है, जहां नहीं होना चाहिए वहां ढेर लगे हैं. మొత్తంగా మోదీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశ శ్రేయస్సు కోసం మోడీ కష్టపడుతున్నారని ప్రజలు కొనియాడుతున్నారు.